పిచ్చ క్లారిటీ ఉంది ఇక్కడైతే. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం ఒక హిడెన్ జమ్కి ఇన్ గోవా వెళ్తున్నాం అనమాట. సో మేమైతే మా రిసార్ట్ నుంచి బయలుదేరాము. నాకైతే ఇక్కడ 2.5 hours జర్నీ చూపిస్తుంది ఫర్ 100 kilometers. సో ఇక్కడ నుంచి 100 kilometers అనమాట. అది దగ్గర పంజిమ్ దగ్గర ఉన్న వాళ్ళకైతే దగ్గర అవుతుంది. నేను యాక్చువల్లీ నార్త్ గోవాలో లాస్ట్ ఉండడం వల్ల చాలా లేట్ అవుతుంది నాకు. బట్ ఇక్కడ నుంచి వెళ్తున్న రూట్ అయితే అవసరం ఉంది గాయస్. సో మీ ఫ్రెండ్లో చూసినట్టయితే మీకు తెలుస్తుంది ఎలా ఉంది ఒక్కొక్క రోడ్డు అనేది. దాంట్లో వేరే ఫుల్ వర్షం డ్రిజిల్ అవుతుంది, దాంట్లో వేరే ఫుల్ టర్నింగ్స్ ఉన్నాయి. సో అదన్నమాట విషయం. మనం ఇప్పుడు వెళ్ళి ఎక్కడుంది ఇది అని చూపిస్తాను అనమాట మీకు. సో గాయస్, ఇది ఎంట్రన్స్ ఉన్నాం మనం. సో ఇక్కడైతే ఎంట్రీ ఫీజు అడల్ట్స్కి అయితే 60 rupees. ఓన్లీ క్యాష్ మాత్రం క్యారీ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఫోన్ పే లేదు. సిగ్నల్స్ వచ్చి చాలా కష్టంగా ఉంది ఇక్కడ. అండ్ పిల్లలకైతే లెస్ దాన్ 18 years ఉండే వాళ్ళకి, అడల్ట్ కాని వాళ్ళకి 30 rupees అనమాట. సో రిమైనింగ్ వాళ్ళకంతా 60. సో మేక్ షూర్ క్యాష్ తెచ్చుకోండి, ఇక్కడ ఇంకేం లేదు. సో గాయస్, ఇదైతే చూపించా కదా హెడ్ రెగ్యులేటర్ అనేసి. సో ఇదైతే హెడ్ రెగ్యులేటర్ అనమాట. సో ఇక్కడ నుంచి వాటర్ వచ్చేసి ఇక్కడ వెళ్తుంది. సో అయ్యింది గాయస్, బాగా కావాల్సిన మనకి ఇది. సర్లేండి గాయస్, అదేం కాదు, పెద్ద విషయం కాదు. సో ఇక్కడైతే గొంతుంది, మనం చూసుకోలేదు. సో ఇక్కడ చూసారా, మొత్తం అక్కడ వెళ్తున్నాయి అనమాట. వాటర్ స్ట్రైట్గా అలా వెళ్ళిపోతుంటుంది. ఎక్కడికి వెళ్తుందో మనకి తెలియదు. సో లెట్స్ సీ ద అవుట్కమ్ గైస్. సో ఉందన్నమాట, చూసినా అంటే మీకు క్లారిటీ తెలుస్తుంది. సో మీరు ఏమని అనుకోండి గైస్, మీరు ఈ విజిట్ అయితే పక్కా చేయాల్సిందని చెప్పాను కదా. సజెస్ట్ చేస్తాను లేదు అనేసి. సో పక్కా సజెస్ట్ చేస్తాను. ఈ ప్లేస్ అయితే కంప్లీట్ వన్ డే ఇక్కడే మీకు సరిపోతుంది అనమాట. సో ఇది మొత్తం ఇక్కడ ఒక 2 hours అయితే పడుతుంది. సో నేను చెప్పా కదా, డ్రోన్ అయితే ఇక్కడ అలౌ లేదు. బట్ మనకు ఐడియా ఉందన్నమాట మనం ఏం చేస్తాం అనేసి. సో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ. సో మన కార్ అయితే అక్కడే పార్క్ చేస్తాము. సో పార్కింగ్లో నుంచి డ్రోన్ ఫ్లై చేస్తాము, మొత్తం కవర్ చేస్తాం గాయస్. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. సో ఏమవుతుందని ఇప్పుడు చూద్దాము. ఇప్పుడైతే డ్రిజిల్ అవుతుంది, ఇది ఎప్పుడు ఆగుతుందో మనకి తెలియదు. డ్రోన్ అయితే నేను ఫ్లై చేయాలనుకున్నాను. సో వర్షం పడేది నిలిచాకే డ్రోన్ ఫ్లై చేయాలి, ఇంకేం చేయలేము కాబట్టి. సూపర్ ఉంది గాయస్ అసలు వ్యూస్. అసలు అక్కడ చూడండి గాయస్, ఏమన్నా నా అసలు స్నీక్ పీక్ అసలు. అక్కడ చూడు గాయస్, ఇక్కడ కానీ బోటింగ్ ఉంటే సూపర్ ఉండే. బట్ బోటింగ్ ఆప్షన్ లేదు ఇక్కడ. సో ఉండేదంతా అడ్జస్ట్ అయిపోవడమే, మనమైతే ఏం చేయలేం కాబట్టి. సో గాయస్, ఇక్కడైతే ఫోటో రిస్ట్రిక్షన్ ఉంది. బ్రిడ్జ్ ఎగ్జాక్ట్ దాని పైన అయితే నిల్చుకొని ఫోటోస్ తీయకూడదంట. సో మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం. కమాన్ గాయస్. చూడండి గాయస్, మీకు వీడియో కనిపిస్తుందో లేదు నాకైతే తెలియదు. అసలు ఇది వాహన, ఇది ఇక్కడ నుంచి వస్తుంటే స్మోకీ ఫాగ్గా తెలియట్లేదు అసలు. సో ఇదన్నమాట. సో ఇక్కడ నుంచి చూసే సర్కిల్, దీన్ని నేను డ్రోన్ షాట్లో చూపిస్తాను. గాయస్ చూడండి గాయస్, ఈ సర్కిల్లోకి పడే ఇది ఆ ఫాగ్ అలాగా పైకి లేచి కొన్ని అందరి మీద పడుతుంది అనమాట. ఇది చూడండి ఎలా లేస్తుంది. ఈ నియర్ బై నాకు వర్షం వస్తుంది, ఈ స్మోకీ ఈ ఫాగ్ వస్తుందో తెలియట్లేదు. అది యాక్చువల్ ఫాగ్ కాదు, అది వాటర్ ఎగిరి పడేదన్నమాట. సో ఇదైతే ఇలా ఉంది. సో నేనైతే కొన్ని డ్రోన్ షాట్స్ తీస్తాను, పక్కా చూడండి. రిస్క్ చేసి మరి డ్రోన్ షాట్స్ తీస్తున్నాను గైస్. చూడండి గైస్, ఎలా పడుతుంది అసలు. ఓ మై గాడ్. ఇక్కడ చూడండి ఎంత వాటర్ ఫ్లో వెళ్తుందో.
ఇక్కడ చూడొచ్చు ఇంకొక సైడ్ ఇంకా ఇది పిచ్చ క్లారిటీ ఉంది ఇక్కడైతే. వీళ్ళు ఇక్కడ అలో చేయట్లేదు కాబట్టి మనం చేయాల్సిన పని చేయాల్సిన టైం వచ్చింది. సో కమ్ గైస్ విల్ గో. స్టార్టా. సో గాయస్ ఏ మాట కామాట డ్రోన్ అయితే నేను ఫ్లై చేశాను. చాలా సర్ప్రైజింగ్ గాయస్. యాక్చువల్లీ ఈ రూట్ అంతా వాళ్ళు ఐడి కాల్చేసుకుని తిరుగుతుంటారు అనమాట. సో ఎక్కడి నుంచి ఫ్లై చేసామంటే కూడా డ్రోన్ని ఆపేస్తారు. సో లిటరల్లీ మేమేం చేసామంటే కొంచెం ఫారెస్ట్ లోపలికి వెళ్ళేసి డ్రోన్ ఫ్లై చేసాము, కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. సో అక్కడి నుంచి అయితే ఫ్లై చేసాము. అన్ఎక్స్పెక్టెడ్ ఏమైందంటే హెవీ వాన్ వచ్చింది. హెవీ వాన్ అంటే బాగానే పడింది. సో చూస్తున్నారు కదా, వేడి ఒక పక్క, వాన్ ఒక పక్క. సో మన డ్రోన్ ఎగ్జాక్ట్గా డ్యామ్ ఉంటుంది కదా, డ్యామ్ పైన ఉంది. ఒక 200 మీటర్స్ హైట్లో పెట్టినాను నేను. సో అక్కడ ఉండగా వర్షం స్టార్ట్ అయింది గాయస్. సో లిటరల్లీ దాన్ని రిటర్న్ తీసుకొచ్చేలోగా డ్రోన్ అయితే ఫుల్ తడిచిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆరబెట్టాము. ఏ వీడియో వచ్చాయో ఏ వీడియో రాలేదో నాకు తెలియదు అసలు. సో చూద్దాం గాయస్. సో ఉండే వీడియోతో పోస్ట్ చేస్తాను నేను. బట్ ఇప్పటికైతే దాన్ని ఫ్లై చేయలేము ఇప్పుడు, ఎందుకంటే వాటర్ డ్రాప్స్ ఉంటే మళ్ళీ ఫ్లై చేసి మళ్ళీ ఆన్ కాదనమాట. సో ఇదన్నమాట ఇక్కడితో వీడియో. సో చూద్దాం గాయస్, రిటర్న్ వీడియో కంటిన్యూ చేద్దాం. ఆ వీడియోస్ వస్తాయి లేదో చూద్దాం. పక్కా వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ రిమోట్ ఆన్ చేసి చూసి ఒక వీడియో ఉంది దాంట్లో. సో చెక్ చేసుకుందాం గాయస్. రే